హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహర్విల్లు ఛానల్. ఈరోజు మునగాకు పొడితో మీ ముందుకు వచ్చింది మీ సత్య. మునగాకుని ఈ విధంగా తీసుకుని కాళ్ళతోనే మనం ఇలా క్లీన్ చేసుకుంటే ఆకు తామరాకులాగా వాటర్ అయితే నిలబడదండి. ఎందుకంటే పైన వేసిన వెంటనే పైకి తేలిపోతుంది. అదే ఇలా కాళ్ళతో కనుక గిలకరించుకొని కడిగితే కనుక బాగా క్లీన్ అవుతుంది అన్నమాట. దాన్ని ఆరబెట్టుకొని దాంట్లో ఉన్న కొమ్మలను తీసేసుకోవాలి. ఆ విధంగా బాగా పొడి పొడిలాడేలా చూసుకోవాలన్నమాట. కొంచెం వాము, కరివేపాకు, అలాగే ధనియాలు, జీలకర్ర, గళ్ళుప్పు, కొంచెం ఫ్రీడమ్ ఆయిల్ అండి. ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు, తక్కువ పడుతుంది. కొన్ని ఎండుమిరగాయలు, అది కొన్ని ఎల్లుల్లిపాయలు కూడా తీసుకొని ఇవన్నిటిని వేయించుకున్నామంటే కనుక వాము టేస్ట్ బాగుంటుందండి. మునగాకు పొడిలో వాము ఏంటా అనుకుంటారు, ఒకే స్పూన్ కొంచెం అనమాట. టేస్ట్ చాలా బాగుంది. ఒక్కొక్క పొడికి ఒక్కొక్క రకమైనది ఐటెం ఉంటుందండి. అలా వేసుకుంటే దాని టేస్ట్ మనకు వస్తుందన్నమాట. ఇప్పుడు పచ్చి శనగపప్పును కూడా అదే ఎండుమిరగాయలు వేయించి తీసిన బాండీలోనే ఇంకా ఆయిల్ కూడా వేయకంటే దాంట్లోనే వేయిస్తున్నాను. ఈ శనగపప్పు వేయడం వల్ల పొడి పొడిలా ఆడుతూ చాలా బాగా వస్తుందండి. మీరు శనగపప్పు వేయకుండా ఒకసారి వేసి ఒకసారి ట్రై చేయండి, మీకు తేడా ఏంటో తెలుస్తుంది. కొంచెం ముద్ద కట్టేసినట్టు రౌండ్గా అలా వస్తుందన్నమాట. ఇది శనగపప్పు వేసి చేశారంటే కనుక పొడి పొడిలా ఆడుతూ చాలా టేస్ట్ కూడా వస్తుంది. అదే దాంట్లో నేను జీలకర్ర, ధనియాలు కూడా వేయించి ముందు ధనియాలు బాగా వేగిన తర్వాత జీలకర్ర, వాము కూడా వేస్తున్నానండి. ఇవి కొంచెం వేడి మీద బేగా అయిపోతాయి కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను అన్నమాట. ధనియాలు బాగా వేగిపోయిన తర్వాత ఇంకా ఆయిల్ అనేది కూడా వేయచ్చు. ఆయిల్ చిన్న కప్పుతో తీసుకున్నాను కదా, మనం ఎక్కువ ఆయిల్ వేసామంటే కూడా నిల్వ అనేది ఉండదండి. ఇది ఒక అర కేజీ అలా అయిందనుకోండి, మనకు నిల్వ పెట్టామంటే అది ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఆయిల్ స్మెల్ రాకుండా ఉండాలంటే తక్కువ ఆయిల్తో ఎక్కువ వేడి మీద చక్కగా నీట్గా చేసుకుంటే బాగా వస్తుందన్నమాట. ఇందులో నేను గళ్ళుప్పు కూడా ఒకప్పుడు గళ్ళుప్పు దానికి సరిపోయినంత మీరు ముందు తక్కువగా వేసుకొని చూసుకొని నెక్స్ట్ సాల్ట్ అయినా కలుపుకోవచ్చు. తడిపోయేదాకా గళ్ళుప్పును కూడా వేయించి దాన్ని ఒక ప్లేట్లో చల్లారించాను అనమాట. అదే బాండీలో ఒక కప్పు ఆయిల్ ఇందాక వేయగా కొంచెం మిగిలింది కదండి, ఆ కొంచెం ఆయిల్ ఉంటుంది అనమాట. దాన్నే వేసి ఈ ఆకునైతే వేసానండి. ఆకు కొంచెం కలుపుతూ ఇలా ముద్ద కట్టేస్తుంది అనమాట. అలా కట్టకుండా స్లోగా ఒక్కొక్క దాన్ని చాలా తక్కువ ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఎందుకంటే బాగా మగ్గకన్నానే ఆకుగా ఉండొచ్చింది. నేను ఆకు వేసేటప్పుడు ఈ బండిలో పై దాకా వచ్చింది, మగ్గిపోయి చూడండి కిందకు వస్తుంది కదా. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఇందాక మనం వేపి పెట్టుకున్న కొంచెం చల్లారి పెట్టడానికి వేసాం కానీ అట్లా మళ్ళీ వేసేసుకొని తిప్పేమంటే కనుక ఆకు విడివిడిగా విడిపోయి ఆకు బాగా ఎగుతుంది అనమాట. ఇందులో అంతా మన ఆకుని ఏ విధంగా వేపుతున్నామన్న దాన్ని బట్టే మనకు మునగాకు ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. వేసాం కదా, మగ్గిపోయే ఉంటుంది కదా అనుకొని మనం వేసేసామంటే కనుక తడికి స్మెల్, పచ్చి స్మెల్ కూడా మునగాకంటే మునక్కాయ పైన స్మెల్ వస్తుంది కండి, అలాగే స్మెల్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే మునగాకుని బాగా కొంచెం వేగిన తర్వాత మనం ఇలాగ ఇందాక వేపి పెట్టుకున్న దినుసులు కూడా వేసేసి ఈ విధంగా దగ్గరికి చేసుకున్నామంటే కనుక అది ఆకు ఉండల్లా కాకుండా విడివిడిగా ఒక్కొక్క దానికిలాగా అలా వచ్చేస్తుంది. అప్పుడు మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా ఒకేసారి కాకుండా కొంచెంగా బరగ పట్టుకొని రివర్స్లో అనమాట పట్టుకొని దాన్ని పక్కన పెట్టుకుంటే నిల్వ ఉండడం కోసం చూసారు తక్కువ ఆయిల్తో ఇలా పొడిగా వేస్తున్నాను. మనం నిజంగా బాగా వేగాలి, మంచిగా వేగాలని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేస్తామంటే కనుక అది వాడుతూ ఉండగానే మనకి మీకు అబ్జర్వేషన్ చేయండి, నూనె స్మెల్ వచ్చేస్తుందంట. అలా కాకుండా మనకు పక్కా కొలతలతో అయితే ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా సూపర్గా ఉంటుందండి. కొంచెం గానుగ నూనె అలా వేసుకొని తినేటప్పుడు రైస్లో పిల్లలకు కూడా మంచిది, కళ్ళకి జుట్టుకి కూడా. కానీ బోల్ పోషకాలు ఉంటాయి కానీ మునగాకు పప్పు అలా వండుతాం కదా, అలాగే అనమాట. ఈ పొడి స్టోర్ చేసి ఉంచుకున్నామంటే కావాల్సినప్పుడల్లా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈ విధంగా చూడండి మనకి అయిపోయింది. ఆకుని ఇలా పట్టుకొని ఇలా నలిపామంటే పొడి ఆడిపోతుందండి. దాన్ని మనం మిక్సీలో కొంచెంగా వేసుకున్నామంటే కనుక ఒకేసారి వేసేసి తిప్పేస్తే సరిగ్గా అవ్వదు. ఇలా సగం వేసుకొని ఇంకో సగం రెండోసారి వేసుకొని అలాగ మళ్ళీ మొత్తం రెండు కలిపి ఒకసారి వేసుకొని పెట్టుకుంటే మనకు పొడిగా చక్కగా నీట్గా బాగా వస్తుందండి. చూడండి కొంచెం బరగ్గా వేసాను, దీన్ని పక్కనెట్టి మళ్ళీ ఇంకోసారి వేస్తాను. ఇంకోటి ఒకేసారి మనకి జారు కూడా తిరగదనమాట. అందుకు ఈ విధంగా అంతా కలిపి వేసిన తర్వాత దీన్ని చల్లారబెట్టుకొని స్టోర్ చేసి ఉంచుకుంటే ఇడ్లీలు, దోశలు, రైస్లో నెయ్యి వేసుకొని పిల్లలకు పెట్టచ్చండి, మంచిది.